జనరల్‌గా ఏదైనా ఒక ప్రధాన అంశం గురించి రాష్ట్రంలో చర్చ జరిగినప్పుడు, ఆ మరుసటి ఉదయాన్నే మనం పేపర్స్‌లో పెద్ద పెద్ద హెడ్‌లైన్స్‌లో చూస్తూ ఉన్నాం. అది ఎలా రాశారన్న విషయాన్ని పక్కన పెడితే, ఆ విషయాన్నైతే మాత్రం పేపర్స్‌లో ఫ్రంట్ పేజెస్‌లో చూస్తున్నాం. నిన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గంట సేపు ఏదైతే అప్పుల గురించి, పరిశ్రమల గురించి, నిరుద్యోగ సమస్య గురించి, జీడీపీ వృద్ధి రేటు గురించి ఇన్ని ముఖ్య అంశాల గురించి మాట్లాడితే, చాలా పేపర్స్‌లో మెయిన్ హెడ్డింగ్‌లో కాదు కదా! వెనకాల పేజీలో కనీసం 10 లైన్‌లు కూడా రాని సందర్భాలు మనం చూసాం. ఎలా చూడాలంటారు? అంటే ఒకటి మీడియా అన్నది రెండుగా చీలుంది రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ ప్రాధాన్యతలు బట్టే, వాళ్ళ రాజకీయ ఉద్దేశాలు బట్టి కూడా ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న ప్రెస్ మీట్‌లో ప్రస్తావించారో, ఆ అంశాలు ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వానికి 2 రకాల సమస్య ఉంది. ఒకటి స్పందిస్తే ఒక సమస్య, స్పందించకపోతే ఒక సమస్య. స్పందించకపోతే ఒక ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి కోట్లాది మంది ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళింది కదా డీటెయిల్స్గా, వాటికి స్పందించకపోతే అది నిజం జగన్మోహన్ రెడ్డి అని అనుకునేస్తారు. స్పందించాల్సిన అవసరం వస్తుంది. స్పందించారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోయినా బయట మాట్లాడే ప్రభుత్వాన్ని స్పందించాల్సిన పరిస్థితికి నెట్టాడు వస్తుంది. కాబట్టి ఈ రెండు సమస్య, మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే ఒక సమస్య. దీంట్లో కొంత స్వయంకృత అపరాధం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోనని నిర్ణయించుకున్న తర్వాత వారి ప్రస్తావన లేని రాజకీయాలు చేయలేదు. ఓడిపోయి ఉండొచ్చు, 11 సీట్లే ఉండొచ్చు. కానీ ఆయన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్షం టెక్నికాలిటీస్ కదా, 40% ఓట్లు ఈ రోజు కూడా ఘోర పరాజయంలో 40% ఓట్లు వచ్చేసినాయి. ఇంకా 6-7% అటు ఇటు తేలితే గెలిచిపోతారు. అంత పవర్ఫుల్ ప్రతిపక్షంగా ఆయన ఉన్నాడు కాబట్టి అనివార్యంగా ఆయన గురించి స్పందించాలి. కానీ స్పందించాల్సి వచ్చినప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చే పద్ధతిలో స్పందించకూడదు. కానీ అవకాశం ఇచ్చే పద్ధతిలో బడ్జెట్ పెట్టారు, సమయం కానీ పెట్టిన పద్ధతి కానీ. దాన్ని ఆయన అందిపుచ్చుకున్నాడు. ఇప్పుడు అనివార్యంగా వాళ్ళు స్పందించాల్సి వస్తుంది. ఖచ్చితంగా కొంత లేట్ అవ్వచ్చు, కానీ జగన్ గారికి అనివార్యంగా స్పందిస్తారు. మీడియా వాళ్ళు అయినంత మాత్రాన ఇంకో మీడియా వేస్తుంది కదా, సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అయింది కదా. కాబట్టి ఇప్పుడు ఒక మీడియా ఛానల్ అనుకుంటేనో, కొన్ని మీడియా ఛానల్ అనుకుంటేనో వార్తను ఆపే రోజులు పోయినాయి. మనలాంటి వెబ్ ఛానల్స్ వచ్చినాయి వందల్లో, వ్యక్తిగతంగా వచ్చే సోషల్ మీడియా వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అది ఇబ్బంది. కాబట్టి మీడియా అనుకుంటే వార్తను ఆపడం కానీ, మీడియా అనుకుంటేనే వార్త రావడం కానీ అనే రోజులు పోయినాయి. అది గుర్తించకపోతే ఆ మీడియా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అండ్ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ మాట్లాడారో అది అసెంబ్లీలో మాట్లాడుంటే చాలా బాగుండేది అని మీలాంటి విశ్లేషకుల అభిప్రాయంగా కూడా మనం చూస్తున్నాం. మరోపక్క మండలిలో బొత్స గారి నేతృత్వంలో చాలా అగ్రెసివ్ గా వెళుతున్నారు. బట్ ఆ లోటు మనం అసెంబ్లీలో చూస్తున్నామా? ఎలా చూడాలంటారు? అసెంబ్లీలో వెళ్ళడానికి శాసన మండలి అనేది ఒక వ్యత్యాసం ఉంది. శాసన మండలి ప్రభుత్వానికన్నా వీళ్ళు అప్పర్ హ్యాండ్ లో ఉన్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. అక్కడ శాసన మండలి సభ్యులు. శాసన మండలి అనేది శాశ్వత సభ, 2 ఏళ్ళకి ఒకసారి రిటైర్మెంట్ అవుతారు. ఇంకొక 2-3 ఏళ్ళ వరకు శాసన మండలి వైసీపీ గ్రిప్ లో ఉంటుంది. శాసన మండలి చైర్మన్ వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు. సహజంగా వాళ్ళకి అజమాయిషి ఉంటుంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మంత్రులందరూ పోయి కూర్చోవాల్సి వస్తుంది. మంత్రులు కాకుండా ఎమ్మెల్యేలు పోయి కూర్చోడానికి లేదు అక్కడ. శాసన మండలిలో వీళ్ళు లేరు, తెలుగుదేశం తక్కువ ఉంటారు. ఒక 10 మంది 20 మంది పోవాలంటే మంత్రులందరూ అడిపోయి కూర్చోవాలి. మంత్రులు పోవచ్చు 2 సభలకి. కాబట్టి మంత్రులు అసెంబ్లీ కన్నా శాసన మండలికి ఎక్కువ హాజరయ్యే పరిస్థితి. ఎందుకంటే లేకపోతే వీళ్ళు మాట్లాడేవాళ్ళు లేరు. ఆ ఇబ్బంది, ఆ అనుకూలత ఉంది కాబట్టి శాసన మండలిలో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. శాసన సభకు వచ్చేసరికి ఆ అసలు పట్టలేదు. జగన్ గారు 11 మందే పోవాలి. కాబట్టి ఇక్కడ డిఫెన్స్ వాతావరణం కాబట్టి ఆయన డిఫెన్స్ వాతావరణం ఆడెదుర్కొనేది కాకుండా ఈడ ఇంకో రోడ్లో పోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ ఎలా ఉందంటే, శాసనసభ నేను పర్సనల్ గా ఖచ్చితంగా శాసనసభకు పోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. 1 నిమిషం ఇచ్చినా 1 నిమిషం మాట్లాడాలి, 2 నిమిషాలు వచ్చినా 2 నిమిషాలు, అసలు ఈకిపోయినా కూడా వాకౌట్ చేసి వచ్చి చెప్పదలుచుకుంది బయటనా చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో, శాసనసభకు పోయి మైక్ అడిగి ఈకుండా ప్రెస్ మీట్ ఉంటే ఇంకొంచెం విలువ పెరుగుండేది. ఇది నా పర్సనల్ అభిప్రాయం. కానీ ఆయన వ్యవహార శైలి ఎట్లుందంటే, ఆయన క్యారెక్టర్ ఎట్లుంటుందంటే జస్ట్ లైక్ పోకిరిలో మహేష్ బాబు టైప్. అంటే ఏది పద్ధతి, ఏది కరెక్టు, ఈ రూట్లో పాడు. ఆయన పాపులర్ డైలాగ్ ఉందండి, ఈ పంచాయతీ ఎందుకు, వేసేయమంటే వేసేస్తాను. ఆ డన్లో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో ఈ పంచాయతీలు ఎందుకులన్నా వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, నువ్వు చెప్పు నేను వేసేస్తాను అంటాడు. వాడిని వేసేసే ప్రయత్నంలో ఏమంటాడు, ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటాడు. ఇవన్నీ చట్టం ముందు కుదరదు. కానీ మహేష్ బాబు సినిమాల్లో హైయెస్ట్ బాగా పోయింది పోకిరిని. ఆ పోకిరిలో విషయం ఏమి లేదు,
కానీ ఈ డైలాగ్స్ ఈ యాటిట్యూడ్ సమాజం బాగా హర్షిస్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో పోకిర్ల మహేష్ బాబు క్యారెక్టర్. ఇప్పుడు మనమేమంటాం పద్ధతిగా శాసన మండలికి పోవడం కనీస ధర్మం, శాసనసభలో పోయి మాట్లాడడం కనీస న్యాయం, సాంప్రదాయం, ఇవి మాట్లాడతాం. ఈ సాంప్రదాయాలతో నాకేం పని, నేను శాసనసభను ప్రభావితం చేశాను లేదా అని ఆయన అంటాడు. ప్రభావితం చేస్తున్నాడు. పోకపోయినా పోతే 5 నిమిషాలు టైం ఇస్తారు, అయితే 10 నిమిషాలు ఇస్తారు. కానీ పోకుండా నేను 1:40 నిమిషాలు మాట్లాడాను, వీటి ప్రతి ప్రశ్నకి వాళ్ళు రేపు సమాధానం చెప్తారు, పోతేమో వచ్చితేమి. అదే మహేష్ బాబు డైలాగ్ ఉంది, దిగిందా లేదా బుల్లెట్ అనేది. కాబట్టి నేను ప్రభావితం చేశా లేదా అసలు ఆయన చెప్తున్నాను డైలాగ్. ఇప్పుడు మనలాంటి పెద్దలు, మనలాంటి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడే వాళ్ళతో నాకు పనే ఉంది అంటున్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. కాబట్టి ఆయన ఆ స్టైల్ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ప్రత్యర్థి చేసే వ్యూహాల బట్టి కూడా ఉంటుంది. అధికార పార్టీ చేసే వ్యూహాల బట్టి కూడా ఈయన సక్సెస్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అవుతాడు. అధికార పార్టీ ఎందుకు ఆయనకి మంచి రాళ్ళు ఇస్తా ఉంది. కాబట్టి బడ్జెట్ లో అన్ని గందరగోళాలు లేకుండా ఉంటే, జూన్లోనే పెట్టుంటే ఆయన శాసనసభ బహిష్కరించలేదు, పోకుండా ఉంటే ఆయన డిఫెన్స్ లో పడి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్ లో పడడం అనేది అధికార పార్టీ వ్యవహరించే తీరును బట్టి కూడా ఉంటుంది. కానీ ఏం జరిగినా మీలాంటి వాళ్ళైనా నాలాంటి ఎంత సక్సెస్ అయినా కావచ్చు ఈ వ్యవహార శైలితో, కానీ ఇది కరెక్ట్ కాదు, శాసనసభ పోవాలని మీరైనా నేనే అంటాం.